హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజు వచ్చి డే 2 అండి. మేము మ్యాంగ్లూర్‌లో దిగాం. మ్యాంగ్లూర్‌లో దిగేసి మనం ఇప్పుడు ధర్మస్థలకెళ్తున్నాము. సో, మనం ధర్మస్థలకెళ్ళాలంటే బయటకొచ్చి ఇలా మన ఆటో స్టాండ్ ఉంటుందండి. ఆటో స్టాండ్‌కి ₹50 పే చేసామంటే మనల్ని తీసుకెళ్ళి కేఎస్ఆర్టీసీ బస్ స్టాప్ ఉంటదనమాట. ధర్మస్థలకెళ్ళే బస్ స్టాప్ ఉంటుంది. సో, మనకు ఆ బస్ స్టాప్ దగ్గర దించుతారనమాట. ఇది ఆటో చార్జ్ వచ్చి ₹50 చార్జ్ చేస్తారండి. మనకి కేఎస్ఆర్టీసీ బస్ స్టాప్ దగ్గరికెళ్ళడానికి. అరౌండ్ 2½ కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ ఉంటదండి. ఇదండి కేఎస్ఆర్టీసీ బస్ స్టాపు. సో, మరి ఇక్కడ నుంచి మనం బస్ పట్టుకొని ఇక్కడ ప్రైవేట్ బసెస్ ఉన్నాయి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉందనమాట. అంటే కర్ణాటక ట్రాన్స్‌పోర్ట్ ఉంది. అండ్ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ ఉంది. మనం ఇక్కడ నుంచి బస్ పట్టుకొని ధర్మస్థల ఎళ్ళొచ్చు. సో, ఇదండి మేము తీసుకున్న బస్సు. ఇది కేఎస్ఆర్టీసీ. సో, బస్ లోపల ఇలా ఉంది చూడండి. బస్ ఇది. సో, ఇక్కడ కూడా లేడీస్‌కి ఫ్రీ సీట్స్ ఇస్తున్నారండి. సో, బయట నుంచి చూస్తున్నట్లయితే మ్యాంగ్లూర్ చూడండి ఎంత బావుంది. బట్ చాలా ట్రాఫిక్ అయితే ఉందండి. మ్యాంగ్లూర్ సిటీ మాత్రం చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఎండ కూడా బాగుందండి. ఎందుకంటే మేము ఫ్రెష్ అప్ అయ్యేకొద్దకి 11 అయింది. సో, ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. సో, ఇక్కడి నుంచి మనం మ్యాంగ్లూర్ ధర్మస్థల వెళ్ళడానికి మనకు 2 అవర్స్ టైం తీసుకుంటుందండి. అండ్ బస్ చార్జెస్ వచ్చి ₹80 చార్జ్ చేస్తారు. చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది చూడండి. చుట్టూ గ్రీనరీ మొత్తం చెట్లే ఉన్నాయి. ఇది మన జర్నీలో ఫస్ట్ టోల్ గేట్ అండి. ఒక టోల్ గేట్ వస్తుంది. ఫస్ట్ టోల్ గేటు మనకి జర్నీలో. సో, ఇలా మనం టోల్ గేట్ దాటుకొని ముందుకొచ్చామంటే మొత్తం టోటల్ గ్రీనరీ ఉంటుందండి. సో, ఫుల్ ఆఫ్ గ్రీనరీతో మనం ఈ జర్నీ స్టార్ట్ ధర్మస్థల వచ్చేసామండి. ఇది ధర్మస్థల ఆహ్, అస్ బస్ స్టాండ్ అండి. చాలా చిన్న బస్ స్టాండ్ అండి. ధర్మస్థలలో చాలా చిన్న బస్ స్టాండ్ ఇది. సో, మనం ఇలా రోడ్ క్రాస్ చేసుకొని అటు సైడ్ చూడండి అది మనకిది ధర్మస్థల గేట్ అనమాట. గేట్ వే ఆఫ్ ధర్మస్థల. సో, ఇక్కడ శివులు ఉంటారనమాట. సో, మనం ఇక్కడ లోపలికెళ్ళి ఎంటర్ అయినామంటే ఎంటర్ అయ్యి లోపలికెళ్ళొచ్చండి. సో, మనం ఇలా లోపలికి ఎంటర్ అయ్యి వెళ్దామండి. ఇది చూడండి మనకి గేట్ వే ఆఫ్ ధర్మస్థల బిల్డ్ ఇన్ 1966లో బిల్డ్ చేశారనమాట దీన్ని. సో, ఇది అండి ఇలా మనం లోపలికొచ్చామంటే టెంపుల్‌కెళ్ళే దారొస్తుంది. సో, మనకిక్కడ బస్సు కొన్నిసార్లు బసెస్ కూడా లోపలికి అలౌ చేస్తున్నారు. కొన్నిటికి బసెస్ అలౌ చేయట్లేదు. ఎందుకంటే లోపల మనకి బస్ స్టాప్ ఉంది. ఎందుకంటే ధర్మస్థల నుంచి మనం కుక్కేకెళ్ళాలనుకున్నా, మురుడేశ్వర్ ఎళ్ళాలనుకున్నా, ఉడిపి ఎళ్ళాలనుకున్నా, మ్యాంగ్లూర్ ఎళ్ళాలనుకున్నా బస్ స్టాప్ అక్కడుందనమాట. డ్రాపింగ్ బస్ స్టాప్ ఇటు సైడ్ ఉంది. పికప్ బస్ స్టాప్ అటు సైడ్ ఉందనమాట. సో, ఇలా మనం లోపలికొచ్చామంటే మనకి లెఫ్ట్ సైడ్ షాప్స్ ఉంటది. మన ధర్మస్థల ఎంటర్ అయ్యేటప్పుడే మనం ఎంటర్ అయిన వెంటనే మనకి శివునిది ఇలా విగ్రహం ఒకటుంటుందండి. శివుడు దాంతో పాటు ఆవు ఉన్న విగ్రహం ఒకటుంటదనమాట. అంటే శివుడు, గోమాత ఉన్న విగ్రహం ఉంటది. అండ్ పక్కనే మనకి లగేజ్ పెట్టుకునే లగేజ్ కౌంటర్ ఉంటుంది. సో, మనం ఇన్‌కేస్ మనం ఏదైనా లగేజ్ పెట్టుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ లగేజ్ రూమ్ అనమాట. ఇక్కడ లగేజ్ పెట్టుకోవచ్చు. ₹50 చార్జ్ చేస్తారు. సో, మనం లగేజ్ పెట్టేసుకొని లోపలికెళ్ళి వెళ్ళామంటే మనకి అక్కడ కనిపిస్తుంది చూడండి పింకిష్ కలర్‌లో. అది మనకి ధర్మస్థల టెంపుల్ అనమాట. ఇలా లోపలికెళ్ళి ధర్మస్థల టెంపుల్‌కెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఎందుకొచ్చామంటే ధర్మస్థలకొచ్చేసామండి. ఇది టెంపుల్ ఉంది. టెంపుల్ క్యూ అది. ఇది మనకి 2 ఎంట్రన్స్ ఉందండి. మనం ₹100 ఇచ్చి టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. లేదా ఫ్రీ దర్శనానికైనా వెళ్ళొచ్చు. ఈ టెంపుల్ మనకి అప్ టు 1:30 వరకు ఓపెన్ ఉంటుందండి. సో, మనం 1:30 లోపల మనం దర్శనం చేసుకోవచ్చు. అంటే 1:30-2:00 వరకు ఓపెన్ ఉంటుంది. మళ్ళీ మనకి 5:30కి ఓపెన్ చేశారండి టెంపుల్ ఇది. శివునివారి టెంపుల్ ధర్మస్థల. సో, టెంపుల్ బయట ఇలా ఉందండి. చూడండి టెంపుల్ బయట చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది. టెంపుల్ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ గుడిలో ఆహ్, స్వామివారు కూడా చాలా బాగున్నారనమాట. సో, ఫోను లోపలికైతే స్వాములు చాలా బాగున్నారు. టెంపుల్ లోపలికి ఫోన్స్ అయితే అలౌడ్ లేదండి. కంపల్సరీ షర్ట్ తీసేసి వెళ్ళాలి. లేడీస్ అయితే చున్నీ వేసుకోవాలి. జెంట్స్ అయితే కంపల్సరీ 100% షర్ట్ తీసేసే వెళ్ళాలి. షర్ట్ వేసుకొని వెళ్తే అలౌ చేయరు. 100% షర్ట్ వేసుకొనే వెళ్ళాలి. సో, మనకి ఇది చూడండి మనకిది ఎంట్రన్స్ అనమాట. లోపలికెళ్ళడానికి ఎంట్రన్స్ ఇది. సో, ఇలా వచ్చి ఇలా వెళ్ళొచ్చు. సో, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళందరూ వచ్చి ఫ్రీ ఎంట్రన్స్ అండి. అండ్ రైట్ సైడ్ స్ట్రెయిట్ ఎంట్రన్స్ ఉన్న వాళ్ళొచ్చి డైరెక్ట్‌గా ఎంట్రన్స్ అయ్యేవాళ్ళు. మనకి ఇన్ కేస్ ఆఫ్ ఎవరైనా హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళకి స్పెషల్ ఎంట్రన్స్ ఉందండి. వాళ్ళు డైరెక్ట్‌గా పంపిస్తారనమాట. ఈ గేట్ నుంచి చూడండి. ఈ గేట్‌లో నుంచి లోపలికి పంపిస్తారు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ హ్యాండిక్యాప్ కానీ సీనియర్ సిటిజన్స్ వాళ్ళనేంటంటే ఈ గేట్‌లో నుంచి పంపిస్తారనమాట. సో, ఇదొచ్చి టెంపుల్ ఔట్ సైడ్ అండి. టెంపుల్ నలుమూలలా చూద్దాం ఒకసారి. అండ్ ఇక్కడ మనకి ఫ్రీగా అన్నదానం కూడా చేస్తారండి. సో, మనం ఇప్పుడు నలుమూలలు చూసుకొని ఒకసారి మన అన్నదానానికి కూడా వెళ్దాము. సో, టెంపుల్‌కి మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఒక చిన్న గోపురం ఉందండి. ఇది రీసెంట్‌గా ఇది కొత్తగా కన్‌స్ట్రక్ట్ చేసినట్టున్నారు. అంటే కొత్తగా అంటే ఒక 40 ఇయర్స్, 50 ఇయర్స్ బ్యాక్ కన్‌స్ట్రక్ట్ చేసినట్టున్నారు. నాకు తెలిసినంత వరకు. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసి చెప్తాను. సో, ఇదొచ్చి వే టు దర్శనం అండి. ఇలా మన దర్శనానికి వెళ్ళొచ్చనమాట. ఫ్రీ దర్శనం చూడండి. మేము వచ్చినప్పుడు 1:30 అయింది. అప్పటికే క్లోజ్ చేసేశారు. సో, ఇలా మన గుడి నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొని ముందుకెళ్ళామంటే మనకి అన్నదానానికెళ్ళే దారొస్తుందండి. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న మండపం వచ్చి అన్నదాన మండపం అనమాట. అన్నప్రసాద మండపం అనమాట. సో, మనము
టైంకెళ్ళాం. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్, నైట్ టైమ్ 3 పూటలా అన్నదానం జరుగుతుంది ఇక్కడ. అన్నప్రసాదం జరుగుద్ది. సో, మనం వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి అన్నదానం చేస్తారు. అన్నదానం చేసుకొని అన్నం భోంచేసుకొని మనం వెళ్ళొచ్చు. సో, ఇలా లోపలికెళ్ళామంటే మనకి టౌన్ హాల్ వస్తదనమాట. అన్నదానం భోంచేసే హాల్ వస్తది. ఇది చూడండి, ఇది అన్నదానం చేసే హాల్ అనమాట. అంటే భోజనం చేసే భోజనశాల. సో, మేము ఇక్కడ అలా భోంచేసుకున్నాము. భోంచేసుకొని నెక్స్ట్ టెంపుల్‌కి వెళ్తున్నామండి. నెక్స్ట్ టెంపుల్ వచ్చి మాది కుకి. సో, ఇక్కడ నుంచి మళ్ళీ మేము కుకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కెళ్ళడానికి మళ్ళీ మాకు 1 ½ అవర్ పడుతుంది. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి లైక్ చేయండి ప్లీజ్.